అప్లికేషన్ రాని 4-5 కంప్లైంట్ రానది చూస్తారు. ఇప్పుడు అట్లా లేకుండా వాళ్ళు సీట్లకి వెళ్ళి కదలకుండా ఇంటికి వచ్చి వెరిఫై చేయకుండా సరే ఆల్రెడీ ఉన్న లిస్టులో వెరిఫై చేసుకొని తొందరగా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ అన్నట్టు ఇది. మాన్యువల్గా నివేదిక ఇచ్చిన వాళ్ళు దాంట్లో లేట్ అయింది. ఇక నుంచి ఈ విధానానికి ముగింపు పలికారు ఇంద్రమ్మ ఇళ్ల యాప్లో అర్హులైన లబ్ధిదారులు అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్లు ప్లస్ మొత్తం విచారణ జరిపిన లబ్ధిదారులు అంటే కంప్లీట్గా ఎంతమంది దగ్గర విచారణ జరిగినాం దానికి రిపోర్ట్ ఏందనేది లబ్ధిదారుల కాదని నిర్ణయం చేసేది మళ్ళీ కలెక్టర్ లాగిన్లకు ఇచ్చేసారు. ఇప్పుడు మొత్తం సర్వాధికారాలు కలెక్టర్కి పెట్టారు. కలెక్టరే సంతకం పెడితే ఇల్లు వస్తుంది కథం సింపుల్. అండ్ ఇది నిరంతర ప్రక్రియలా కూడా మార్చారు. ఇంద్రమ్మ ఇళ్లకు ఇదివరకు టైం బాండ్ ఉంది అయిపోయింది అన్నట్టు పంచాయతీ ఉండే కదా, ఇప్పుడు అట్లా లేదు. రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడున్న సర్కారులో ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటూనే ఉండొచ్చు. అర్హులైన వాళ్ళకు వాళ్ళు విడుదల వరకు కూడా పోతూనే ఉంటుంది. గెజెట్ స్థాయి అధికారి ఈ యాప్ ద్వారానే పరిశీలించి L1 జాబితాకు అర్హత ఉందా లేకపోతే లేదా అనేది నమోదు చేస్తారు. ఇవి ఎంపీడీఓ కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్లు కానీ వాళ్ళకి లాగిన్లకు పోతాయి. గ్రామ స్థాయి అయితే ఎంపీడీఓ దగ్గర పోతాయి, మున్సిపాలిటీ అయితే కమిషనర్ లాగిన్ పోతాయి. వీటి ఆధారంగా అర్హుల జాబితాను కలెక్టర్లకు పంపిస్తారు. వాళ్ళు కలెక్టర్ పంపించగానే కలెక్టర్ దీన్ని నిర్ణయం తీసుకుంటారు. దీని ద్వారా ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులను నేరుగా ఎంపిక చేయడానికి సాంకేతిక సమస్యలు భవిష్యత్తులో ఉత్పన్నం కావు. చాలా చోట్ల తాము ఇందిరమ్మ ఇంటికి L1 జాబితాలో అర్హులమని కానీ L3 జాబితాలో పొందుపరిచారని ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా కంప్లైంట్స్ అవుతాయట. ఈ నేపథ్యంలో L3 నుంచి L1కి అర్థమైందా, L1 L2 L3 మీరు L3 ఉన్నారు, L3 నుంచి L1 పోవాలి అంటే లెవెల్ 1 పోవాలి. మీరు అర్హులుగా మార్చబడాలంటే అనే దీనికి సంబంధించి ఒక కొత్త మాడ్యూల్ తీసుకొచ్చారు. ఇలా వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించి ఇంద్రమ్మ యాప్లు నమోదు చేయడం ద్వారా ఈ లబ్ధిదారులను సులభంగా గుర్తించడానికి వెళ్ళుంటది. సో క్షేత్రస్థాయిలో ఆధార్లో మార్పులు చేర్పులున్నా లేకపోతే ఈ కేవైసీలో సమస్యలున్నా బిల్ల విషయంలో ఏమైనా ఆలస్యం అవుతున్నా కూడా L1 L2 L3కి సంబంధించి జాబితాలో ఒక చోటు నుంచి అంటే నేను ఇందాక చెప్పింది L1 నుంచి L2కి లేదా L2 నుంచి L3కి L1 నుంచి L3కి ఇట్లా పోవాలనే పరిస్థితి ఉన్నా కూడా ఇవన్నీ అన్ని అధికారులు నిర్ణయిస్తారు. ఇక జిల్లా కలెక్టర్లకి సర్వాధికారాలు. ఈ సవరణలతో గతంలో MD నుంచి అనుమతులు వచ్చే వరకు రోజుల తరబడి లబ్ధిదారులు బిల్ల కోసం ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు కలెక్టర్లకి ఈ అధికారం ఇవ్వడం ద్వారా ఈ సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు క్షేత్రస్థాయిలో వీళ్ళు చేస్తున్నటువంటి మార్పులు అనేది ప్రజలకు స్పీడ్గా